ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి ఇవాళ చివరి రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు. రేపు బడా గణేష్ వద్దకు భక్తులకు ఎంట్రీ లేదు. రేపు తెల్లవారుజాము నుంచి శోభాయాత్ర పనులు ప్రారంభం కానున్నాయి. మండపం తొలగింపు ఇతర పనులు పూర్తి చేయడం కోసం ఉత్సవ నిర్వాహకులు రేపు దర్శనం నిలిపివేస్తున్నారు. శనివారం ఉదయమే ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దర్శనానికి ఇవాళ ఒక్కరోజే ఉండటంతో భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. లైవ్ వస్తుందా లైవ్ వస్తుంది. ఖైరతాబాద్ నుంచి మా ప్రతినిధి నుమాన్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దర్శనానికి చివరి రోజు కావడంతో ఇటు భారీగా తరలి వస్తున్నటువంటి భక్తులతో ఇటు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలంతా కూడా కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి. ఇక ఈ ఒక్కరోజు మాత్రమే భక్తులకు దర్శనం అనుమతిస్తున్నారు. రేపు ఉదయం నుంచి శోభాయాత్ర పనులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చినటువంటి భక్తులతో ఇటు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి దృశ్యాలైతే మనకు కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. శోభాయాత్ర పనులు కూడా రేపు తెల్లవారుజాము నుంచి ప్రారంభం కానున్నాయి. మొదట ఏదైతే మండపం తొలగింపు ప్రక్రియ, దాని తర్వాత ఏదైతే పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహించనున్నారు. సో ఈ ఒక్కరోజే దాదాపు లక్షలాదిగా భక్తులు తరలి వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వచ్చేటటువంటి భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇప్పటికే ఖైరతాబాద్ ఉత్సవ సమితి నిర్వాహకులు ఇటు పోలీసుల తరఫున పకడ్బందీగా బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి వైస్ ప్రెసిడెంట్ రమేష్ గారు ఉన్నారు. బిల్డర్ రమేష్ గారితో మాట్లాడదాం. రమేష్ గారు చెప్పండి, ఈ రోజు ఒక్కరోజు మాత్రమే దర్శనానికి అనుమతి ఉంది. రేపు ఏ పనులు చేపడుతున్నారు? మాకు రేపు పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ జరుగుతుంది. 10 గంటల లోపల భక్తులు దగ్గర రానివ్వకుండా 4 దిక్కులు బార్గేట్లు ఏర్పాటు చేస్తాము. ఇక్కడ వచ్చే దారి మీరా టాకీస్ కానీ, రైల్వే గేట్ కానీ, ఐఎంఎస్ థియేటర్ కానీ అక్కడక్కడ మేము బార్గేట్లు ఏర్పాటు చేసి భక్తులు లోపలికి రానివ్వకుండా అన్ని విధాలు జాగ్రత్త తీసుకుంటాము. వాలంటీర్ ఉంటారు. మరి ఏదైతే టస్కర్ బండ్లు వచ్చాయి, మరి టస్కర్ బండ్లు మా వినాయకుని మరి ఇవాళ రేపు మరి వినాయకుడు రాత్రి 12 గంటలకు ఇట్లా లేవటం జరుగుతుంది. ఉదయం 6 గంటలకు మరి వినాయకుని లేవట్టిన తర్వాత టస్కర్ బండ్లో కూర్చున్న తర్వాత మరి ముందు ఒక టస్కర్ బండి మీద విగ్రహాలను తీసుకోవడం జరుగుతుంది. వాసవి కన్యాక పరమేశ్వరి, రెండోది పూరి జగన్నాథం, మూడోది లక్ష్మీ సమేత ఐగరా స్వామి, 4 గజ్జలమ్మ విగ్రహాలను ముందు తీసుకెళ్తాం టస్కర్ బండ్ల మీద. తర్వాత వినాయకుని శోభయాత్ర ఇక్కడ నుంచి కదులుతుంది 6 గంటలకు. మరి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మినిస్టర్లు వచ్చి పూజ చేసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత సిటీ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారు మరి వారి పూజ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ శోభయాత్ర కదులుతుంది. లక్షల మంది వస్తారు భక్తులు. శోభయాత్రలో ఎంతో కీలకమైనటువంటి టస్కర్ వెహికల్, సో వెహికల్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? టస్కర్ బండ్లు ఇప్పుడు వెహికల్ అయితే టస్కర్ బండ్లు అయితే తీసుకొచ్చారు. కేరళ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం జరిగినది. మరి ఒక రోజు ముందు వచ్చి ఇక్కడ నిలబడిపోయిన బండ్లు వచ్చి మరి ఇక్కడ శోభయాత్ర బయలుదేరుతూ 6 గంటల నుంచి ఇక్కడ మీరా టాకీస్ నుంచి భక్తులు పాల్గొంటారు. పద్మశాలి సంఘం వారు, వాసవి సంఘం వారు, మరి ఇక్కడ ఉన్న బస్తీ నాయకులు అందరూ వినాయకుని ఊరేగింపులో పాల్గొంటారు. మరి పాల్గొంటూ బ్రహ్మాండంగా ఊరేగింపుతో మీరా టాకీస్ నుంచి అక్కడ వాసవి వాళ్ళు మరి పులిగోర ప్రసాదం వారు ఏర్పాటు చేస్తారు. ఎన్టీఆర్ పార్క్ తెలుగు తల్లి మనకు మాక్సిమం 1-2 గంటల లోపల మరి నిమజ్జనం కార్యక్రమం పూర్తి జరుగుతుంది. ఇక్కడ నుంచి బయలుదేరుతూ 6 గంటలకు బయలుదేరుతుంది. మరి ఇక్కడ ఉన్న బస్తీ సోదరులు కానీ, అన్నదమ్ములు కానీ ఇక్కడ జయప్రదం చేస్తూ ఆడుతూ పాడుతూ కళాకారులతో మరి వాలంటరీ వారు ఇక్కడ పాల్గొంటారు. ఊరేగింపుతో బ్రహ్మాండంగా యావత్ భారతదేశం నుంచి, ప్రపంచ స్థాయి నుంచి మరి భక్తులు పాల్గొంటారు. అక్కడ ఎన్టీఆర్ పార్క్ 1-2 గంటల దాకా అక్కడ ఆగిపోతుంది. ఆ తర్వాత అక్కడ పూజ కార్యక్రమం జరుగుతుంది ఒక హాఫ్ అన్ అవర్. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వెల్డింగ్ పని జరుగుతుంది. ఆ తర్వాత నిమజ్జనం కార్యక్రమం జరిగిపోతుంది. ఏదైతే మహాగణపతిని టస్కర్ వెహికల్ మీద పెట్టేసి ఎల్లుండి ఉదయం 6 గంటలకు శోభాయాత్ర కార్యక్రమం ప్రారంభం ఉంది. కాబట్టి ఏదైతే శనివారం రోజు దాదాపు అంటే 3 నుంచి 4 గంటల వరకు పూర్తిగా శోభాయాత్ర ప్రక్రియ అంతా ముగించి నిమజ్జన ఘట్టం పూర్తి చేసే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా ఉత్సవ నిర్వాహకులు చెప్తున్నట్లయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు భారీగా తరలి వస్తున్నటువంటి భక్తులతో ఇటు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలంతా కూడా కిక్కిరిసిపోయాయి. చివరి రోజు చివరి దర్శనాలు కావడంతో ఇటు మహాగణనాథుని దర్శించుకోవడానికి భక్తులు అయితే తండోపతండాలుగా తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ షాప్తో నుమాన్ ఏబిన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.